హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇది ఐడెంటిటీస్ యూజ్ చేసి మనం ఫోర్త్ ఎక్సర్సైజ్ చేయగలం. సో ఏంటి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్? మనం ముందుగా నేను ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తున్నా. ఏదైనా ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిన ఈక్వేషన్ a plus b whole square. a plus b whole square equal to a square plus 2ab plus b square కదా. ఇప్పుడు ఇందులో a అండ్ b వేరియబుల్స్, ఈ ఏకి బికి మనం ఏదైనా వాల్యూని ఇచ్చినట్లయితే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏమొస్తుందో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అదే వస్తుంది. కాబట్టి ఇది ఒక ఐడెంటిటీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ a పవర్ m హోల్ పవర్ n లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్ ఒక ఐడెంటిటీ తీసుకుందాం. ఈక్వల్ టు a పవర్ mn. ఇక్కడ కూడా m n ఏ వాల్యూ తీసుకున్నా a పవర్ m హోల్ పవర్ n వాల్యూ ఎంత వస్తుందో a పవర్ mn వాల్యూ కూడా అంతే వస్తుంది. ఓకే, అలాగే ట్రిగ్నోమెట్రీలో కూడా మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఓకే, ఆ 3 ఐడెంటిటీస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. సో మరొకసారి చెప్తున్నా, ఐడెంటిటీ అంటే ఏదైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ ప్లేస్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ ఏముందో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అదే వాల్యూ వస్తుంది. అలాంటి వాటిలో మనం ఐడెంటిటీస్ అంటాం. ఇవి ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ కదా. సో ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ A B C, right angle at B. Okay, now in this triangle I am taking, this is theta. Theta means nothing but angle. Okay, so first I am taking Pythagoras theorem. In triangle ABC, angle B equal to 90 degrees. Okay na? Now applying Pythagoras theorem, hypotenuse square equal to AB square plus BC square. Okay na? Hypotenuse square equal to side square plus side square. Now here we are dividing both sides by AC square. Okay na? On dividing, okay, here I am writing on dividing each term by AC square. అప్పుడు మనకి ఏమొస్తుంది? AC square by AC square equal to AB square by AC square plus BC square by AC square కదా. ప్రతి టర్మ్ ని AC స్క్వేర్ తో డివైడ్ చేసాము. ఓకే, AC స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అంటే 1 ఈక్వల్ టు AB స్క్వేర్ బై AC స్క్వేర్ నేను AB బై AC హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఓకే, ప్లస్ BC బై AC ఆల్సో సేమ్, BC బై AC హోల్ స్క్వేర్. Okay, now see here AB by AC. So this is theta. AB is adjacent side, AC is hypotenuse. So AB by AC కి బదులు మనం ఏం రాయొచ్చు? Adjacent side by hypotenuse, nothing but cos theta. So here cos theta whole square, right? Nothing but cos square theta. Cos theta whole square అని రాయకూడదు, cos square theta plus 1 equal BC by AC. సో అగైన్ theta కి BC అనేది ఆపోజిట్ సైడ్, AC అనేది హైపోటెన్యూస్ కదా. అంటే మనం ఏం రాయొచ్చు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ నథింగ్ బట్ sin theta. సో sin theta హోల్ స్క్వేర్ నథింగ్ బట్ sin square theta. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఏం ఐడెంటిటీ వచ్చింది? 1 ఈక్వల్ టు cos square theta ప్లస్ sin square theta. దీన్ని మనం ఆర్డర్లో రాసుకుంటే sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1.
దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఐడెంటిటీ. ఓకేనా? ఫస్ట్ ఐడెంటిటీ sin square theta plus cos square theta equal to 1. ఓకే, మళ్ళీ దీని నుంచి మనకి టూ ఫార్ములాస్ వస్తాయి. ఏంటి టూ ఫార్ములాస్? దీని నుంచి మనకు ఓన్లీ sin square theta కావాలంటే sin square theta ఈక్వల్ టు ప్లస్ cos square theta ఇటువైపు వస్తే రైట్ సైడ్ వస్తే ఏమవుతుంది? 1 మైనస్ cos square theta. ఓకేనా? నౌ cos square theta ఈక్వల్ టు 1 మైనస్ sin square theta. ఇంకా దీని నుంచి ఇంకో ఫార్ములా కూడా వస్తుంది. సో ఇంతవరకు నేర్చుకుంటే చాలు. ఒకవేళ కావాలంటే sin theta ఈక్వల్ టు స్క్వేర్ ఇటువైపు వస్తే రూట్ 1 మైనస్ cos square theta. సేమ్ cos theta ఈక్వల్ టు రూట్ 1 మైనస్ sin square theta. సో ఫస్ట్ అంటే అందరికి అర్థమైంది కదా? ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫస్ట్ ఐడెంటిటీ యూజ్ చేసుకొని సెకండ్ ఐడెంటిటీ థర్డ్ ఐడెంటిటీ కనుక్కుందాం. ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? ఓకే, నౌ sin square theta plus cos square theta కూడా 1 ఐడెంటిటీ 1 వచ్చింది కదా. దీని నుంచి మనం సెకండ్ ఐడెంటిటీ ఎలా చేయాలి? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని మళ్ళీ ఈచ్ టర్మ్ డివైడెడ్ బై cos theta అనేది. ఓకే, సో ఇక్కడ నేను రాయట్లేదు, మీరు రాసుకోండి. sin square theta ప్లస్ cos square theta. ఓకే, ఇక్కడ ఈచ్ టర్మ్ కాబట్టి బై cos square theta, ఇక్కడ కూడా బై cos square theta ఈక్వల్ టు 1 బై cos square theta. సో ఇక్కడ ఏం చేస్తాం? ఆన్ డివైడింగ్ ఈచ్ టర్మ్ బై cos square theta. మీకు కావాలంటే ఇక్కడ బ్రాకెట్ రాసుకోవచ్చు. ఓకేనా? నౌ sin బై cos మనకు తెలుసు. sin theta బై cos theta నథింగ్ బట్ tan theta. సో స్క్వేర్ ఉంది కాబట్టి tan square theta ప్లస్ cos get cancelled. So 1 equal to 1 by cos theta. Reciprocal of cos is nothing but secant theta. So secant square theta. Okay na? So ఇప్పుడు tan square theta ని పంపిస్తే మనకి ఏమొస్తుంది? Therefore secant square theta minus tan square theta equal to 1. This is identity 2. Okay na? మళ్ళీ దీని నుంచి కూడా టూ ఫార్ములాస్ వస్తాయి. ఏంటి టూ ఫార్ములాస్? సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మైనస్ tan స్క్వేర్ థీటా ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. ఓకేనా? నౌ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఏంటంటే tan స్క్వేర్ థీటా ఫార్ములాని మనం ఇందులో తీసుకోకుండా ఇక్కడే తీసుకుంటాం. ఓకేనా? సో tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు మనకి tan స్క్వేర్ థీటా కావాలి, ఇక్కడ ప్లస్ tan స్క్వేర్ థీటా ఉంటే నేను తీసుకుంటున్నాను. ఈ 1 ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. క్లియర్ ఎవరివన్? సో దిస్ ఈజ్ సెకండ్ ఐడెంటిటీ. నౌ థర్డ్ ఐడెంటిటీ. సో థర్డ్ ఐడెంటిటీ కూడా మళ్ళీ సేమ్ ఫస్ట్ ఐడెంటిటీ తీసుకుందాం. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. Again we are doing division on dividing each term by now sin theta. ఫస్ట్ cos తీసుకున్నాం కదా, ఇప్పుడు sin తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? sin స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై sin స్క్వేర్ థీటా. ఓకేనా? ఇక్కడ చూడండి, సైన్ బై సైన్ క్యాన్సిల్డ్ 1 ప్లస్ cos స్క్వేర్ థీటా బై sin స్క్వేర్ థీటా. cos బై sin నథింగ్ బట్ cot. సో cot స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై sin. రెసిప్రోకల్ ఆఫ్ sin is nothing but cosecant theta. సో cosecant స్క్వేర్ థీటా. సో therefore ఐడెంటిటీ 3 ఏంటి? మళ్ళీ cot స్క్వేర్ థీటా పంపిద్దాం. cosecant square theta minus cot square theta equal to 1. ఇది మనకి ఐడెంటిటీ 3. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిటీ ప్లస్, సెకండ్ ఐడెంటిటీ, థర్డ్ ఐడెంటిటీ మైనస్ ఉంటాయి. ఓకే, మళ్ళీ దీని నుంచి ఒక టూ ఫార్ములాస్ వస్తాయి, వెరీ ఈజీ. సో ఇవి ఎలా వచ్చే సేమ్ ఇవి కూడా వస్తుంటాయి. cosecant square theta ఈక్వల్ టు
cosecant square theta equal to minus cot square theta transpose to right side 1 plus cot square theta. Okay, cot square theta equal to ఇప్పుడే చెప్పుకున్నాం tan square theta ఫార్ములా అనేది దీని నుంచి తీసుకున్నాం. సేమ్ cot square theta మనం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇక్కడ నుంచి నేను ఎందుకు తీసుకోవట్లేదు తెలిసిందా, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుందాం. cot square theta equal to cosecant square theta minus 1. These are the main three identities. First identity once again sin square theta plus cos square theta equal to 1. First identity మాత్రమే plus, remaining two identities minus. Okay, secant square theta minus tan square equal to 1. Cosecant square theta minus cot square theta equal to 1. Three identities. Okay, ఇప్పుడు ఈ three identities యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, write all the trigonometric ratios of angle A in terms of secant A. ఓకే, సో ఇది చాలా ఈజీ చేయొచ్చు మనం. ఎలా అంటే, సో అన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ లో రాయాలి కదా. సో సీకెంట్ ఏ లో రాయాలి కాబట్టి మనం ఏంటంటే ముందు లెట్ సీకెంట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. మనకి ఏ టర్మ్ లో రాయాలంటే దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఇక్కడ సీకెంట్ ఏ టర్మ్ లో రాయాలి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏ లో రాయాలి కాబట్టి సీకెంట్ ఏ కూడా ఎక్స్. In terms of tan A ante tan A equal to x. That's all. Now x means we can write x by 1. Okay. So secant ratio hypotenuse by adjacent side. Okay. So ikkada oka right angle triangle తీసుకుందాం. Secant A is the angle, hypotenuse x, adjacent side 1. సో మనకి ఇక్కడ ఆపోజిట్ సైడ్ తెలియదు, ముందుగా మనం ఆపోజిట్ సైడ్ కనుక్కుందాం. ఎలా? బై యూజింగ్ పైథాగరస్ థీరం. బై పైథాగరస్ థీరం, ఓకే, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి 1 square plus bc square. X square minus 1. Actually 1 square equal 1. 1 into వైపు వస్తే minus 1. డైరెక్ట్ స్టెప్ రాసాను. ఈక్వల్ టు bc square. సో bc ఈక్వల్ టు స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది, రూట్ x square minus 1. ఓకేనా? మనకి ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమొచ్చింది, రూట్ x square minus 1. ఓకే, ఇప్పుడు మనకి రిమైనింగ్ రేషియోస్ రాయాలి. ఫస్ట్ సైన్ ఏ. సైన్ ఏ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, బీసీ. సో డైరెక్ట్ రాస్తున్నాం. ఆపోజిట్ సైడ్ ఎంత మనకి, రూట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై హైపోటెన్యూస్ ఎక్స్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. కానీ మనకేంటి, సైన్ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఏలో రాయాలి. ఓకే, కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే రూట్ ఎక్స్ కి బదులుగా మళ్ళీ నేను ఎక్స్ అని నథింగ్ బట్ సీకెంట్ ఏ కదా, సో సీకెంట్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెంట్ ఏ. చాలా ఈజీ మెథడ్. క్లియర్? సైన్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ ఓవర్. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏ రేషియో ఏంటి, ఎడ్జసెంట్ బై hypotenuse. So adjacent side 1 by hypotenuse x kada. So malli 1 by x means nothing but secant a. Okay na? Next tan a, opposite by adjacent side. Opposite side nothing but root x square minus 1 by adjacent side 1. సో adjacent side by 1 ఉన్నప్పుడు రాయకపోయినా పర్వాలేదు. ఈక్వల్ టు రూట్ secant square a minus 1 tan a in terms of secant. sin cos tan వచ్చింది కాబట్టి 3 టర్మ్స్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు,
కాట్ కావాలంటే రెసిప్రోకల్ ఆఫ్ tan కూడా రాయొచ్చు. అలా ఏం రాయొచ్చు, లేకపోతే ఇక్కడ రేషియోస్ యూజ్ చేసైనా రాయొచ్చు, మీ ఇష్టం. సో నేను ఇక్కడ కాట్ ఏ ఇక్కడ ఏ రాస్తుందంటే రేషియో తీసుకుంటున్నా, లేదా రెసిప్రోకల్ ఆఫ్ tan కూడా రాయొచ్చు. ఓకే, మీ ఇష్టం. సో రేషియో నేను రాస్తున్నా adjacent by opposite. Adjacent side 1 by opposite root x square minus 1. Nothing but 1 by root secant square a minus 1. Clear? Cot a in terms of secant. Last one, secant, okay? Cosecant. Cosecant a equal to hypotenuse by opposite side. Reciprocal of sin, right? Rastunnam. Okay. So reciprocal of sin a means sin a is this one, right? Reciprocal. So secant a by root secant square a minus 1. Clear? So question clarity ga undi, confuse ayamavaddu, chala important. Write all the trigonometric ratios of angle A in terms of secant A. ఇక్కడ ఏదైతే అడుగుతాడో దాన్ని మాత్రం మనం x అనుకోవాలి. అలా అనుకొని దాన్ని బట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని అందులో ఏదైతే మిస్ అయిందో ఆ సైడ్ కనుక్కొని ఇలా చేయాలి. ఇది చాలా చాలా ఈజీ మెథడ్. క్లియర్? ఓకే, నెక్స్ట్ నో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. cosecant theta minus cot theta whole square equal to 1 minus cos theta by 1 plus cos theta. ఓకే, సో మనకి 10th CBSE లో 5th బిట్ ఫస్ట్ వన్ 10 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు SSC CBSE రెండు కంబైన్స్ కలిసి చెప్తున్నా, కన్ఫ్యూజ్ ఏమవద్దు. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే సేమ్ ఉంటాయి. ఇందులో LHS కూడా RHS అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ముందుగా మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ప్రూవ్ చేయాలి లేదా సింప్లిఫై చేయాలంటే సైన్ కాస్ ఉంటే ఓకే, అదర్ దాన్ సైన్ కాస్ అంటే ఏంటి, tan, cot, secant, cosecant ఈ 4 రేషియోస్ కానీ ఉంటే వాటిని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాయాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఇప్పుడు నేను ఇక్కడ LHS రాస్తున్నా, ప్రతిసారి LHS తీసుకుని RHS ప్రూవ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో LHS RHS రెండు సాల్వ్ చేయాలి. ఓకే, సో LHS ఏంటి, cosecant theta minus cot theta whole square. నేను ఇప్పుడు LHS తీసుకుని RHS ప్రూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడే చెప్పాను, సైన్ కాస్ తప్ప ఇంకేదైనా టర్మ్స్ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాయాలి కదా. ఇప్పుడు cosecant theta ఉంది కాబట్టి ఏం చేద్దాం, 1 by sin theta. ఓకే, మైనస్ cot theta ఉంది, cos theta by sin theta whole square as it is. Clear? Next, sin theta denominator సేమ్ ఉన్నాయి కాబట్టి LCM కూడా సేమ్ ఉంటుంది. sin theta LCM sin theta, denominator సేమ్ ఉన్నప్పుడు న్యూమరేటర్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అంటే 1 minus cos theta whole square. Okay, now a by b whole square nothing but a square by b square. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 1 minus cos theta whole square by ఓకే sin square theta. యాక్చువల్లీ sin theta whole square అని రాయకూడదు, దాన్ని ఏం రాయాలి మనం, sin square theta. సో ఇప్పుడు మనం RHS ఒకసారి చూద్దాం. RHS లో ఏముంది, 1 minus cos theta by 1 plus cos theta కదా. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, 1 minus cos theta whole square ఓకే బై sin square theta. ఇక్కడ మనకి sin square theta ఉంది, ఇక్కడ 1 plus cos theta ఉంది. అంటే sin square theta ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ లో రాయాలి. RHS బట్టి మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను 1 minus cos theta whole square ఎక్స్పెండ్ చేయట్లేదు, అంటే ఇది a minus b whole square ఫార్ములాలో ఉంది కానీ ఎక్స్పెండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే ఆల్రెడీ మనకి RHS లో 1 minus cos theta ఉంది కదా, కాబట్టి మనం ఎక్స్పెండ్ చేయట్లేదు. సో యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం, 1 minus cos theta whole square by sin square theta. ఫ్రమ్ ఐడెంటిటీ 1 నుంచి మనకి ఏం తెలుసు, sin square theta అంటే
1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇక్కడ నేను సిన్స్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా పక్కన రీజన్ రాయాలి. ఇది ఎందుకు వచ్చినది ఇక్కడ రాద్దాం. ఓకే, నెక్స్ట్ 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాని 1 బదులు మనం ఏం రాద్దాం అంటే 1 స్క్వేర్ రాద్దాం. 1 అన్నా 1 స్క్వేర్ అన్నా ఒకటే. ఓకే, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా ఈజ్ నథింగ్ బట్ 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా బై, ఇప్పుడు ఈ డినామినేటర్ చూడండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ అంటే 1, బి అంటే కాస్ టీటా. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. నౌ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా గెట్ క్యాన్సిల్డ్. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. చూసారా, LHS తీసుకొని RHS ప్రూవ్ చేస్తాం. సెకండ్ ప్రాబ్లం, cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A equal to 2 secant A. Same, LHS cos A by 1 plus sin A plus 1 plus sin A by cos A. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్ సైన్ కాస్లోనే ఉంది కాబట్టి మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటున్నాం. 1 ప్లస్ సైన్ ఏ కాస్ ఏ. ఎల్సిఎం ఏమవుతుంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. క్లియర్ ఎవరు? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇక్కడ మనకి ఏముంది? 1 ప్లస్ సైన్ ఏ ఉంది. సో ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం సేమ్ కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. అంటే ఈ మొత్తాన్ని మనం కాస్ ఏతో మల్టిప్లై చేయాలి. చిన్నగా రాస్తున్నా కాస్ ఏ. ఓకేనా? సో ఇక్కడ కాస్ ఏతో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ని కూడా కాస్ ఏతో మల్టిప్లై చేయాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ ప్లస్, అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాస్ ఏ ఉంది. ఇక్కడ డినామినేటర్ ఏముంది? కాస్ ఏ ఉంది. ఇక్కడ ఎల్సిఎం ఏంటి? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. సో ఇప్పుడు మనకి ఇక్కడ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ రావాలంటే మళ్ళీ ఇక్కడ మనం 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్లో 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో అప్పుడు మనకి ఏమొస్తుంది? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ sin A whole square. Clear? Okay. Cos square A plus, now see here, this is in the form of A plus B whole square. A ante 1, B ante sin A. A square, 1 square is 1 plus 2AB, 2 into 1 into sin A plus B square sin square A by 1 plus sin A into cos A. డినామినేటర్ ఎప్పుడు కూడా మార్చదు, మల్టిప్లై కూడా చేయదు. చాలా మంది ఏంటంటే 1 ప్లస్ సైన్ ఇంటూ కాస్ అంటే మల్టిప్లై చేస్తారు, ఇప్పుడు కూడా మల్టిప్లై చేయదు. డినామినేటర్ ఎప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. ఐడెంటిటీ 1 ఏంటి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఇక్కడ 1 కాబట్టి నేను ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏకి బదులుగా 1 రాస్తున్నా. ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 2 సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఏ. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ప్లస్ 1 2 ప్లస్ 2 sin A by 1 plus sin A into cos A. ఇక్కడ మనం
2 + 2 sin Aలో 2 కామన్ తీసుకోవచ్చు కదా. సో 2 కామన్ తీసుకుంటే ఏమొస్తుంది 1 + sin A by 1 + sin A into cos A. ఇప్పుడు ఇక్కడ 1 + sin A 1 + sin A క్యాన్సిల్ అవుతుంది. 2 / cos A. సో reciprocal of cos nothing but secant A. 1 / cos secant. So 2 secant A. RHS is 2 secant A. Clear? Right. Solve the problem. Tan theta by 1 - cot theta plus cot theta by 1 - tan theta equal to 1 + secant theta into cosecant theta. So again we are taking LHS. Tan theta by 1 - cot theta plus cot theta by 1 - tan theta. సో మనకి ఇక్కడ ఏంటి ఇచ్చిన టర్మ్స్ సైన్ కాస్ లో లేవు కాబట్టి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ tan theta ఏం రాయొచ్చు sin theta by cos theta by 1 - cot theta cos theta by sin theta. ఓకేనా, tan cot ని మార్చాను. సేమ్ ఇక్కడ కూడా ప్లస్ cot theta cos theta by sin theta by 1 - tan theta అంటే sin theta by cos theta. ఇది ఫస్ట్ స్టెప్. క్లియర్ ఎవరీవన్? ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ sin theta by cos theta by ఇక్కడ మనం బై 1 రాసుకుందాం, ఇక్కడ కూడా బై 1 రాసుకుందాం. ఓకే, ఎల్సిఎం ఏంటి 1 sin theta ఎల్సిఎం sin theta. మీకు ఎల్సిఎంస్ బాగా రావాలి. ఓకేనా, 1 sin theta ఎల్సిఎం sin theta. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ sin theta ఉంది, సేమ్ లేవు కాబట్టి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ sin theta రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? sin theta కదా. సో sin theta into 1 sin theta మైనస్ sin theta సేమ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం సేమ్ ఉన్నప్పుడు మరి ఏ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఏం రాయొచ్చు మనం cos theta. క్లియర్? ప్లస్ cos theta by sin theta by ఇక్కడ మళ్ళీ ఎల్సిఎం. చూసారా, ఇక్కడ మీకు ఎల్సిఎం రాలేదంటే ఇక్కడ కూడా రాదు కాబట్టి బాగా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి 1 cos theta ఎల్సిఎం cos theta. ఇక్కడ 1 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ cos theta మైనస్ sin theta. క్లియర్? సో ఇప్పుడు ఈ sin theta మైనస్ cos theta బై sin theta పైకి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది sin theta బై cos theta ఇంటూ sin theta బై sin theta మైనస్ cos theta అవుతుంది. ఓకేనా, ప్లస్ సేమ్ cos theta by sin theta into cos theta by cos theta minus sin theta. Okay, next sin theta into sin theta, sin square theta by cos theta of cos theta into sin theta minus cos theta. ఓకేనా, దిస్ ఇంటూ దిస్ ప్లస్. కానీ ఇక్కడ చూడండి నేను ముందు సింపుల్ రాయట్లేదు. cos theta ఇంటూ cos theta cos square theta బై ఇక్కడ మనకి cos theta ఇంటూ sin theta మైనస్ cos theta వచ్చింది. ఇక్కడ ఏముంది sin theta ఇంటూ cos theta మైనస్ sin theta ఉంది. ఈ రెండు టర్మ్స్ కొద్దిగా కంపేర్ చేస్తే ఏమొస్తుంది sin theta మైనస్ cos theta మైనస్ sin theta. ఈ రెండు సేమ్ కాదు కదా, కానీ సేమ్ రావాలంటే మనం ఏం చేయొచ్చు? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. a మైనస్ బి ఉంది, a మైనస్ బి. సో a మైనస్ బిలో మైనస్ కామన్ తీసుకుంటే a మైనస్ బి ఏమవుతుంది b మైనస్ ఏ అవుతుంది. ఓకేనా, a మైనస్ బిలో మైనస్ కామన్ తీసుకుంటే అది b మైనస్ ఏ అవుతుంది. సో దీని ప్రకారం cos theta మైనస్ sin theta లో మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది మనకి sin theta మైనస్ cos theta వస్తుంది.
సో ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ మైనస్ ఇక్కడికి వస్తుంది, కాబట్టి ఆ మైనస్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? రిమైనింగ్ sin theta of sin theta minus cos theta. క్లియర్? సో cos theta minus sin theta నేను ఏం రాశాను? sin theta minus cos theta రాశాను. ఇప్పుడు మనకి ఏంటంటే ఎల్సిఎం తీసుకుందాం. ఇదంతా నేను ఎందుకు చేశానంటే ఎల్సిఎంలో సేమ్ టర్మ్స్ ఉంటే ఎల్సిఎం సేమ్ ఈజీ అవుతుంది అనమాట, అంతే. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం ఏంటి? ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ వస్తుంది. sin theta minus cos theta, ఓకే, ఇంటూ రిమైనింగ్ టర్మ్స్ cos theta ఇంటూ sin theta. సో ఇక్కడ నేను రాస్తున్నా cos theta ఇంటూ sin theta. క్లియర్? ఇప్పుడు న్యూమరేటర్కి వెళ్దాం. ఆల్రెడీ మనకి sin square theta ఉంది, sin square theta ఇంటూ కంపేర్ చేయండి రెండు, దిస్ అండ్ దిస్, cos theta ఇంటూ sin theta మైనస్ cos theta, ఇక్కడ cos theta sin theta ఇంటూ sin theta మైనస్ cos theta. సో ఇప్పుడు ఈ రెండింటిలో ఇంకేం కావాలి మనకి? sin theta కావాలి కదా, ఎందుకంటే ఈ టర్మ్ని sin thetaతో మల్టిప్లై చేస్తే మనకి ఇది వస్తుంది. సో ఇక్కడ మనం sin thetaతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా sin thetaతో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ ఇంటూ sin theta మైనస్ cos square theta, సేమ్ ఇక్కడ చూడండి మళ్ళీ sin theta మైనస్ cos theta. సో ఇది మొత్తం ఉంది, ఇంకేం లేదు, cos theta లేదు. కాబట్టి మనం ఇక్కడ cos thetaతో మల్టిప్లై చేయాలి కాబట్టి ఇక్కడ కూడా cos thetaతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? cos theta. క్లియర్? నెక్స్ట్ sin square theta ఇంటూ sin theta, sin cube theta కదా, sin cube theta మైనస్ cos cube theta బై డినామినేటర్ సేమ్ cos theta ఇంటూ sin theta ఆఫ్ sin theta మైనస్ cos theta. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉంది? a క్యూబ్ మైనస్ b క్యూబ్ కదా. సో నేను ఇక్కడ ఫార్ములా రాస్తున్నా, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. ఇది ఫార్ములా, ఇది ఒక ఐడెంటిటీ కూడా. ఓకే, సో ఇక్కడ a అంటే sin theta కాబట్టి sin theta మైనస్ cos theta ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ పెడతా, a స్క్వేర్ అంటే sin స్క్వేర్ theta ప్లస్ ab sin theta ఇంటూ cos theta ప్లస్ b స్క్వేర్ అంటే cos స్క్వేర్ theta బై డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్, ముందే చెప్పుకున్నాం డినామినేటర్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు, ఇంటూ sin theta మైనస్ cos theta. సో మనకి ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి sin theta మైనస్ cos theta టర్మ్ sin theta మైనస్ cos theta టర్మ్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇంటూ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఉంది. సో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta వాల్యూ ఎంత మనకు తెలుసు? 1. కాబట్టి మనం చేయొచ్చు 1 ప్లస్ sin theta ఇంటూ cos theta బై cos theta ఇంటూ sin theta, అగైన్ దిస్ వాల్యూ. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్ప్లిట్ చేద్దాం. స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? 1 బై cos theta ఇంటూ sin theta ప్లస్ sin theta ఇంటూ cos theta బై sin theta ఇంటూ cos theta. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, sin theta ఇంటూ cos theta sin theta ఇంటూ cos theta క్యాన్సిల్డ్. 1 ఇక్కడ 1 బై cos theta ఇంటూ sin theta అంటే ఏదైతే మనం secant theta ఇంటూ cosecant theta ప్లస్ 1. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి RHS 1 ప్లస్ secant theta cosecant theta, నథింగ్ బట్ secant theta cosecant theta ప్లస్ 1, బోత్ ఆర్ సేమ్ ఓన్లీ, హెన్స్ proved. క్లియర్? ఓకే, LHS cos A minus sin A plus 1 by cos A plus sin A minus 1 equal to cosecant A plus cot A. ఓకే, LHS మళ్ళీ తీసుకుందాం. cos A minus sin A plus 1 by cos A plus sin A minus 1. ఇప్పుడు ఏంటంటే RHS లో cosecant cot ఉంది కాబట్టి
ఇక్కడ మనం న్యూమరేటర్ని డినామినేటర్ని డివైడెడ్ విత్ సైన్ ఏ. సో సైన్ ఏతోనే ఎందుకు డివైడ్ చేయాలంటే కాస్ బై సైన్ కాట్, 1 బై సైన్ కొసీకెంట్ వస్తుంది కాబట్టి మనం న్యూమరేటర్ని డినామినేటర్ని సైన్తో డివైడ్ చేస్తున్నాం. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్స్ విత్ సైన్ ఏ. అప్పుడు మనకి ఏమొస్తుంది? కాస్ ఏ బై సైన్ ఏ, నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా, మైనస్ సైన్ ఏ బై సైన్ ఏ ప్లస్ 1 బై సైన్ ఏ బై again say cos a by sin a minus plus sin a by sin a minus 1 by sin a. ఓకేనా? న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ఉన్న ప్రతి టర్మ్ కూడా sin a తో డివైడ్ చేసాము. ఓకే, ఇప్పుడు మనకి cos by sin ఏమొస్తుంది? cot a minus sin a by sin a 1 plus 1 by sin a, reciprocal of sin a nothing but cosecant a, by same cot a plus 1 minus cosecant a. Now here cot a plus cosecant a, ఈ cosecant a ని ముందు తీసుకొద్దాం, minus 1 by డినామినేటర్ ఎప్పుడు మార్చక్కర్లేదు, సేమ్ కాట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెంట్ ఏ. ఓకే, సో ఇక్కడ మనకి 1కి బదులుగా మనం ఒక ఐడెంటిటీ రాద్దాం. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. ఈ 3 ఐడెంటిటీస్లో ఏ ఐడెంటిటీ రాయాలి? ఓకే, సో ఇక్కడ మనకి టర్మ్స్ ఏమున్నాయి? కాట్ కొసీకెంట్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఐడెంటిటీ 3 రాద్దాం. ఏంటి ఐడెంటిటీ 3? cosecant square a minus cot square a ఇక్కడ 1 కదా. సో ఇప్పుడు మనం 1కి బదులుగా ఈ ఐడెంటిటీ రాద్దాం. ఇక్కడ ఏంటంటే ఈక్వల్ టు cot a ప్లస్ cosecant a యాజ్ ఇట్ ఈస్ మైనస్ 1కి బదులు నేను ఈ ఐడెంటిటీ రాస్తున్నా. ఏంటది? cosecant square a మైనస్ cot square a by denominator same. సో మనం ప్రతి సమ్ లో కూడా డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గానే రాయాలి, cosecant a. క్లియర్? ఇప్పుడు ఏంటంటే చూడండి, cot a ప్లస్ cosecant a మైనస్ ఇది ఎలా ఉంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది. అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే cosecant a ప్లస్ cot a ఇంటూ cosecant a మైనస్ cot a బై cot a ప్లస్ 1 మైనస్ cosecant a. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి న్యూమరేటర్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. ఈ 2 టర్మ్స్ నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు అంటే cot a ప్లస్ cosecant a ని కామన్ తీసుకోవచ్చు కదా. అప్పుడు మనకి ఇంకేముంటుంది? cot a ప్లస్ cosecant a కామన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి 1 మైనస్ మైనస్ తో బ్రాకెట్ పెట్టాలి, cosecant a మైనస్ cot a. క్లియర్? cosecant a ప్లస్ cot a కామన్. ఈ 2 టైమ్స్ కామన్ తీసుకున్నాం కాబట్టి ఇది ఇక్కడ 1 మైనస్ cosecant a మైనస్ cot a బై డినామినేటర్ సేమ్ cot a ప్లస్ 1 మైనస్ cosecant a. నెక్స్ట్ స్టెప్ లో బ్రాకెట్ ఓపెన్ చేద్దాం, cot a ప్లస్ cosecant a ఇంటూ 1 మైనస్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే సింబల్స్ మారుతాయి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ cosecant a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot a బై cot a ప్లస్ 1 మైనస్
కొసీకెంట్ ఏ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో ఉన్న మొత్తం టర్మ్స్ చూడండి, 1 కొసీకెంట్ ఏ కాట్ ఏ, ఇక్కడ కూడా 1 కాట్ ఏ మైనస్ కొసీకెంట్ ఏ సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చు, క్యాన్సిల్. సో ఇంకేముంది మనకి, కాట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ, ఇదే మనకి RHS, హెన్స్ ప్రూవ్డ్. క్లియర్ ఎవరీవన్? చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఏంటంటే సీకెంట్ ఏ tan ఏ అంటాడు. సో సీకెంట్ ఏ tan ఏ అయినప్పుడు ఏం చేయాలి మనం, కాస్ ఈ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని డివైడ్ విత్, ఇక్కడ సైన్ తో డివైడ్ చేస్తాం కదా, అక్కడ కాస్ తో డివైడ్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్ బట్టి మార్క్స్ ఉంటుంది. క్లియర్? అంతా RHS బట్టి మనం సాల్వ్ చేయాలి. రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈక్వల్ టు సీకెంట్ ఏ ప్లస్ tan ఏ అని ప్రూవ్ చేయాలి. సో మళ్ళీ మనం LHS తీసుకుందాం. రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనం ఏం చేయాలంటే, న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై విత్ 1 ప్లస్ సైన్ ఏ, అంటే మనం నథింగ్ బట్ రేషనలైజ్ చేయాలి. ఓకే, రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఇంటూ, ఓకే, న్యూమరేటర్ని డినామినేటర్ని 1 ప్లస్ సైన్ ఏతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నా 1 ప్లస్ సైన్ ఏ బై 1 ప్లస్ సైన్ ఏ. సపోజ్ ఇక్కడ 1 ప్లస్ సైన్ ఏ ఉంటే అప్పుడు ఇక్కడ మనం 1 మైనస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ రాయాలి. ఓకేనా? రేషనలైజేషన్. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ, నథింగ్ బట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై డినామినేటర్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, రూట్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఐడెంటిటీ 1 నుంచి మనకి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఏ. ఇక్కడ బ్రాకెట్లో సిన్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, రెండింటికి కలిపి మొత్తానికి ఏం రాయొచ్చు మనం, రూట్ 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. దీన్ని ఇప్పుడు మనం స్ప్లిట్ చేద్దాం. ఎలా? 1 బై కాస్ ఏ ప్లస్ sin a by cos a. 1 by cos nothing but secant a, reciprocal of cos, secant plus sin by cos tan a. So this is nothing but RHS. Clear everyone? Secant a plus tan a. Prove that sin a plus cos a whole square, sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square equal to 7 plus tan square a plus cot square a. ఎలా ప్రూవ్ చేయాలి? సో మళ్ళీ సేమ్ నేను LHS తీసుకుంటున్నా. sin a plus cosecant a whole square plus cos a plus secant a whole square. సో ఇక్కడ మనకి cosecant a ఉంది కానీ మార్చొద్దు ఇక్కడ. ఓకే, ఎందుకు మార్చకూడదంటే ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని 1 బై సైన్ ఏ రాస్తే ఎల్సిఎం తీసుకుంటే పవర్ 4 వస్తుంది కాబట్టి మనం రాయట్లేదు. డైరెక్ట్గా నేను ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ అంటే సైన్ ఏ, బి అంటే కొసికెంట్ ఏ. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏ, ప్లస్ 2ab, 2ab sin square a, 2ab sin square a, 2ab sin square a, 2ab sin square a, 2ab cos square a. 2ab sin square a, 2ab cos square a, 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 2
2 into sin A into cosecant A plus B square cosecant square A. Okay, plus again this is also in the form of A plus B whole square kada. A square, A ante cos square A plus 2AB 2 into cos A into secant A plus B square secant square A. Clear? Next ఇక్కడ చూడండి sin square A and cos square A, ఈ 2 టైమ్స్ నేను సైడ్ బై సైడ్ రాస్తున్నా. sin square A plus cos square A in bracket plus 2 sin A into cosecant A అవుతుంది కదా. దాని మనం ఏం రాయొచ్చు అంటే 2 into sin A into cosecant A is nothing but 1 by sin A. ఓకే, ప్లస్ cosecant square A as it is ప్లస్ ఆల్రెడీ cos square ఇక్కడ రాశాను నేను. మళ్ళీ 2 cos A ఇంటూ secant A ఉంది కదా, secant A నేను రాయొచ్చు మనం 1 by cos A రాయొచ్చు. 1 by cos A ప్లస్ secant square A secant square A రాద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ sin A క్యాన్సిల్, cos A క్యాన్సిల్. ఓకే, మనకి ఆల్రెడీ తెలుసు sin square A ప్లస్ cos square A వాల్యూ 1 ప్లస్ ఇక్కడ 2 ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఒక 2 ఉంది, ప్లస్ ఇంకేమున్నాయి cosecant square A ప్లస్ secant square A ఉన్నాయి. వీటిని నేను సైన్ కాస్ట్లో రాయలేదు. ఓకే, మీరు కావాలంటే రాయొచ్చు. నేను ఎందుకు రాయలేదంటే డైరెక్ట్గా ఇక్కడ మనకి ఆన్సర్ tan కాట్లో కావాలి కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి 1 plus 2 3, 3 plus 2 5 ప్లస్ cosecant square A అంటే ఐడెంటిటీ 3 నుంచి మనం ఏ రాయొచ్చు, ఐడెంటిటీ 3 నుంచి 1 ప్లస్ cot square A రాయొచ్చు కదా. ప్లస్ secant square A అంటే ఐడెంటిటీ 2 నుంచి మనం ఏ రాయొచ్చు 1 ప్లస్ tan square A రాయొచ్చు. ఇక్కడ మనం రాద్దాం సిన్స్ cosecant square A equal to 1 plus cot square A, secant square A equal to 1 plus tan square A. Okay now. Now 5 plus 1 6, 6 plus 1 7, 7 plus cot square A plus tan square A. సో ఇక్కడ మనకి ఆర్డర్ ఎలా ఉందో అలా రాసుకుందాం. 7 ప్లస్ tan square A ప్లస్ cot square A. దిస్ ఈజ్ RHS, హెన్స్ proved. ఇది SSCలో ప్రాబ్లం. ఇఫ్ cosecant theta plus cot theta equal to k అయితే then prove that cos theta equal to k square minus 1 by k square plus 1. చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. గివెన్ cosecant theta plus cot theta equal to k. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, ఇది ఇచ్చాడు. we know that WKT, we know that. ఇప్పుడు నేను ఒక ఐడెంటిటీ రాస్తున్నాను. మళ్ళీ చూడండి ఇక్కడ cosecant cot ఇచ్చాడు కాబట్టి మన ఐడెంటిటీ 3 రాయాలి. ఓకేనా. సపోజ్ ఇక్కడ మనకి secant tan ఇస్తే ఐడెంటిటీ 2 రాయాలి. ఓకే, సో మనకి ఏమైంది cosecant square theta మైనస్ cot square theta equal to 1. cosecant square theta minus cot square theta equal to 1. ఐడెంటిటీ 2, సారీ ఐడెంటిటీ 3. క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏ ఫార్ములా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కదా. అంటే a ప్లస్ b cosecant theta ప్లస్ cot theta ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 1. 1 1 ఉంది. మనకి ఇప్పుడు తెలుసు cosecant theta ప్లస్ cot theta వాల్యూ k కదా. సో దీని వల్ల మనకి k రాయొచ్చు ఇంటూ cosecant theta మైనస్ cot theta ఈక్వల్ టు 1. ఇప్పుడు k ని రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, బై అవుతుంది. అంటే cosecant theta మైనస్
cot theta equal to 1 by k. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, ఒకటేమో cosecant theta plus cot theta కూడా k, ఇంకోటి cosecant theta minus cot theta కూడా 1 by k. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ ఏం చేయాలంటే ఒకసారి యాడ్ చేయాలి, ఇంకోసారి సపరేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వి ఆర్ డూయింగ్ ఎడిషన్. యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. అప్పుడు ఏమొస్తుంది? cosecant theta plus cot theta equal to k, cosecant theta minus cot theta equal to 1 by k. యాడ్ చేస్తే cot to cot క్యాన్సిల్ అవుతుంది. cosecant theta plus cosecant theta 2 cosecant theta equal to k plus 1 by k కదా. మళ్ళీ ఇక్కడ బై 1 రాసి ఎల్సిఎం చేద్దాం. 2 cosecant theta equal to 1 k ఎల్సిఎం k. ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు k ఇంటూ k, k స్క్వేర్ ప్లస్ 1. దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా, ఈక్వేషన్ 3 వచ్చింది. నెక్స్ట్ డివైడ్ చేద్దాం, సపరేట్ చేద్దాం. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. సేమ్ cosecant theta plus cot theta equal to k, cosecant theta minus cot theta equal to 1 by k. సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి సింబల్స్ మార్చాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మైనస్ ప్లస్ మైనస్. అప్పుడు మనకి cosecant theta క్యాన్సిల్ అవుతుంది. cot theta plus cot theta నథింగ్ బట్ 2 cot theta equal to k minus 1 by k కదా. by 1 LCM 2 cot theta equal to 1 k LCM k. సో ఇక్కడ k into k, k square minus 1. దీన్ని మనం ఈక్వేషన్ 4 అనుకుందాం. ఓకే, మనకు 4 ఈక్వేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈక్వేషన్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 4 డివైడెడ్ బై ఈక్వేషన్ 3 ఎందుకు చేయాలంటే ఒకసారి ఆలోచించి చూద్దాం. ఏం ప్రూవ్ చేయాలి? cos theta ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 1 బై k స్క్వేర్ ప్లస్ 1. సో k స్క్వేర్ మైనస్ 1 అనేది 4th ఈక్వేషన్ లో ఉంది కదా. k స్క్వేర్ ప్లస్ 1 అనేది ఈక్వేషన్ 3 లో ఉంది కాబట్టి మనం 4/3. ఓకేనా. 2 cot theta by 2 cosecant theta equal to k square minus 1 by k by k square plus 1 by k. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ k క్యాన్సిల్ అవుతుంది. cot theta by cosecant theta. cot theta అంటే మనకు తెలుసు cos theta by sin theta. ఇక్కడ వస్తున్నా cos theta by sin theta by cosecant theta అంటే 1 by sin theta కదా. ఇప్పుడు sin క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది? cos theta వస్తుంది. ఓకేనా. సో cot theta by cosecant theta is nothing but cos theta. Therefore cos theta equal to k square minus 1 by k square plus 1. Hence proved. Clear everyone? ఇది ట్రిగోనోమెట్రీ చాప్టర్ యొక్క 4th ఎక్సర్సైజ్ ఐడెంటిటీస్ గురించి. ఓకేనా. సో దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి దాన్ని కూడా సైన్ కాస్ ఇస్తే ఓకే, సైన్ కాస్ కాకుండా వేరే ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాయాలి. రిమైనింగ్ 4 రేషియోస్ tan, cot, secant, cosecant ని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ లో రాసి సాల్వ్ చేయాలి. అది ఫస్ట్ వన్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా స్క్వేర్స్ ఇస్తే లైక్ సైన్ స్క్వేర్ థీటా, టాన్ స్క్వేర్ థీటా ఇస్తే ఐడెంటిటీస్ యూజ్ చేయాలి. ఐడెంటిటీస్ని యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.